అయితే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం. మీకు రాముడు, వారికి కృష్ణుడు, ఇంకొకరి శివుడు, ఇంకొకరి గణపతి, ఇంకొకరి సూర్య భగవానుడు, ఇంకొకరికి దేవి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఇష్టదైవాలు ఉంటాయి. వారిని మీరు బాగా భక్తిగా ధ్యానం చేసుకోండి. ఏమి దీంట్లో ఒకరు ఇంకొక దేవుణ్ణి ప్రార్థన చేయాలనేటువంటి ప్రెషర్, ఒత్తిడి లేదండి. ఇది శైవులు శివుని ధ్యానం చేయండి, వైష్ణవులు విష్ణువుని ధ్యానం చేయండి. ఎవరికి ఏది ఇష్టమో అది. దీంట్లో ఫలానా వారే అని చెప్పి ఏమి లేదు. ఎందుకో తెలిసిన, దూరంగా ఆలోచిస్తే అందరూ ఒకటేనండి. దూరంగా ఆలోచించట్లేదు. అందుచేత శివుడు ఎక్కువ, విష్ణువు తక్కువ, వారెక్కువ, వీరు తక్కువ, నారాయణ. దీనికి అర్థమే లేదండి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి దండం పెట్టినా కేశవుడు అంటే పరమాత్మకి చెందుతుంది. ఏ బాక్స్ లో ఉత్తరం వేసినా హెడ్ ఆఫీస్ కు వెళ్తుంది సాయంత్రం. ఆ విధంగా ధైర్యం కలిగి ఉండండి. ఎవరినైనా మీరు ధ్యానం చేయండి, ఎవరినైనా పూజించండి. అట్లాగే కేవలం హిందూ మతమే కాదండి, ఏ మతంలో ఏ దేవుణ్ణి ప్రార్థన చేసినా కూడా అందరూ ఒకటేనండి సార్. పరమాత్మలో ఈ మతాలు, ఈ జాతులు, ఈ భేదములు ఏమి లేవు. ఈ డిఫరెన్స్ అనేది ఈ ఊరికి మానవుడు కల్పించుకున్నాడే గాని అజ్ఞానవశాత్తు వాస్తవంగా ఈ భేదాలు ఏమి లేవండి. ఎవరైనప్పటికీ ఆ అల్టిమేట్ చూడండి, యుఎన్ఓ అంటారు. ఏమిటి చెప్పండి? యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, అనగా మిత్రరాజ్య సమితి అని ఇప్పుడు ఏర్పడించండి. అనేక దేశాల వాళ్ళు కలిగి ఒక అసోసియేషన్, సంఘం పెట్టేశారు. దాని పేరు ఏమిటి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దానికి యుఎన్ఓ, దానికి ఒక అర్థం ఆయన ఏం చెప్పాడు తెలిసిన? అల్టిమేట్ నేమ్లెస్ ఓషన్ ఆఫ్ బ్లిస్ అన్నాడండి. అల్టిమేట్ నేమ్లెస్ ఓషన్ ఆఫ్ బ్లిస్, అనంతమైనటువంటి ఆత్మానంద సాగరం. అదండి అందరికి లక్ష్యం. ఏ జాతికైనా ఏ మతంకైనప్పటికీ చివరికి అక్కడ అల్టిమేట్ బ్లిస్, సత్ చిత్త ఆనందం అని చెప్పి మనం చెప్తున్నాం. దాని దగ్గరికి అందరూ వెళ్ళవలసిందే చివరికి. కాబట్టి ఏ దేవుణ్ణి ఎవరిని పూజించినా ఎవరిని చేసినా అంతా ఒకటే. అది ఆ విషయం తెలుసుకోండి. అనవసరంగా ఈ కలహాలు ఇవన్నీ పెట్టుకోవద్దండి. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుంచి పడినటువంటి నీళ్లన్నీ ఏదో రూపంగా సముద్రాన్నెట్టా చేరుతున్నాయో, ఏ దేవుడికి దండం పెట్టినా అల్టిమేట్ గా చివరికి ఆ పరమాత్మకు చెందుతుంది.